అది సో, మా సంగతి. విన్నపం ఏంటంటే, మా ప్రేక్షకులను గూడా మీరు కాస్త కనికరించి, వాళ్ళకి అయ్యో! గూడా అపాయింట్‌మెంట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అదే అయ్యయ్యో! మాకున్న మా స్వార్థం మిమ్మల్ని స్టూడియోకి తప్పకుండా అండి. రప్పించడం తప్పకుండా. వెనక. తప్పకుండా అండి. సో, మా వాళ్ళు చేస్తే కాస్త ప్రయారిటీ ఇచ్చి, ఆ! కొంచెం తక్కువ టైంలో వాళ్ళకి యెస్. తప్పకుండా. అపాయింట్‌మెంట్స్ డెఫినెట్‌లీ. ఇవ్వండి. డెఫినెట్‌లీ. అదే అదొక్కటి మా చేద్దాం. కోరిక. థాంక్ యూ తప్పకుండా. గురుగారు. శుభం భూయాత్. రైట్ గురుగారు సడెన్‌గా ఆధ్యాత్మిక గురువు హ్మ్. మన చిరంజీవి స్వామివారు తరచూ వివాదాల్లో ఉంటారాయన. అవునండి. ఎందుకో మరి ఆయనకి ఆ వివాదాల ద్వారా అది ఫేమ్ అవ్వాలనుకుంటాడా? మరి దాని ఏం ప్రయోజనమో నాకు తెలీదు గానీ, సడెన్‌గా ఆదిశంకరాచార్యుల వారి మీద పడ్డారు. ఆ! ఆయన్ని అవమానిస్తూ అసలు ఈ శైవాన్నే ఏదో కించపరుస్తున్నట్టుగా, కక్ష కట్టినట్టుగా బిహేవ్ చేస్తుంటాడాయన. అవునండి. ఏంటి సార్ ప్రాబ్లమ్ ఆయనకి? సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుం పరంపరం శ్రీ గురు సర్వకారణభూతాం శక్తి. అంటే గురు పరంపరలో ఉన్నప్పుడు గురువు అన్నప్పుడు ఎవరైనా గురువే. బాల్యంలో మనకు విద్య నేర్పిన ఆయన గురువు, తండ్రి గారు గురువు. ఆ రకంగా శ్రీ విద్యలోకి వచ్చినప్పుడే గురు పరంపర ఉంటుంది. ఈ గురు పరంపరలో ఏంటంటే ఒకసారి నారాయణం సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం శ్రీ గురు సర్వకారణభూతాం శక్తి అంటాం. అంటే అన్ని భూతాల్లో అంటే మనకు ఇక్కడ ద్వైతము, అద్వైతం అనే విధానం లేకుండా ఒక గురు పరంపరని శంకరాచార్యులు వారు మనకు అందించారు. ఈ గురు పరంపరలోకి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఇక భగవంతుడు ఒక్కడే అని ఒక భావన వచ్చేస్తుంది. అవును. అందులో 2, 3 రకాలు ఉంటారు అనే భావన రాదు. అవును. శైవులు వేరు, వైష్ణవులు వేరు అనే పరంపర ఇక్కడ మనకు కనిపించదు శ్రీ విద్యలోకి వచ్చిన తర్వాత. భగవతత్వం అంతా ఒకటే. భూలోకం విశ్వంలో ఉన్నది ఒకటే శక్తి అని ఒక భావంతో మనం ముందుకెళ్తుంటాం. ఇలా ఉంటున్నప్పుడు మనం హిందుత్వంలో కానీ, హైందవ సాంప్రదాయంలో కానీ ఇటువంటి రకరకాలుగా భగవంతుడు పూజించే విధానాలు రకరకాలు ఉన్నాయి. చాలామంది అమ్మవారిని పూజిస్తారు, అయ్యవారిని పూజిస్తారు, గ్రామ దేవతను పూజిస్తారు, లేకపోతే మీరు బతుకమ్మను పూజిస్తుంటారు. రకరకాల అవును. దేవతలందరినీ మనం ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు పూజిస్తారు. కదా! సో ఇది ఒక పద్ధతిలో వెళ్ళడానికి కూడా మన పూర్వీకులు ఎంతోమంది ఎన్నో రకాల విధానాలను నేర్పారు. అలాగే మీరు అన్నట్టు ఆదిశంకరాచార్య వారి యొక్క అనుగ్రహంతో ఆయన యొక్క అనుగ్రహం వలన మనకి ఈ రోజు మన భారతదేశం మనం ఉన్నామంటే సుభిక్షంగా ఉంది ఏమాత్రం ఇలా. అందులో రైట్? అతిశయోక్తి లేదు. అవును. ఈయన చిరంజీవి గారు ఉన్నారు అంటున్నారంటే నేను ఆయన ఒక దండం పట్టుకుని కాషాయ వస్త్రంలో ఆయన నడుస్తున్నారంటే అలా ఉన్నారు అంటే ఎవరైనా భగవత్స్వరూపంగానే మనం భావిస్తాం. అంటే త్రిదండ అంటారు ఆయన్ని. సో అవును. ఆ దండం పట్టుకుని ఆయన నడుస్తున్నారు అంటే భగవత్స్వరూపంగా ఎన్నో రకరకాల మంచి పనులు ఆయన చేయడము, విద్య అనుకోండి, అలాగే మనకు వేదం అనుకోండి, రకరకాల భాషణాన్ని చేసి విద్యార్థులు ఎన్నో రకంగా ఉన్నత శిఖరాన్ని తీసుకెళ్ళడానికి ఆయన కారకత్వం వహించి ఎన్నో చేస్తున్నారు. అవ మంచి పనుల గురించి మనం అవును. ఎప్పుడు మనం మాట్లాడడం తప్పు పట్టేదేం లేదు. పట్టేలేదు. కానీ త్రిదండం అనిన తర్వాత ఆ దండం పట్టుకున్న తర్వాత ఆయన కాషాయ వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన దైవత్వం గురించి ఈ ఎటువంటి భాషణ చేయకూడదు. హ్మ్. ఇప్పుడు నేను మాట్లాడొచ్చు. నాకు అవును. అలాంటి రూల్స్ ఏం లేవు. నేనేదో అలా చిన్న జ్యోతిష్యుడిని, ఏదో జాతకం చూస్తాము. ఎవరైనా డే టు టైం ప్లేస్ ఇస్తే దాని ప్రకారం మనము దశలు ఏమి నడుస్తున్నారు, గోచారం ఎలా ఉంది, గ్రహచారం ఎలా ఉంది, ఈ కాంబినేషన్స్లో ఎవరికి ఎలా ఉంది అని చూసుకుని చెప్పుకుని పోతుంటాం. ఇప్పుడు ఆయన జాతకం తీసి చెప్పమన్నా మనం చెప్పేయగలుగుతాం. చెప్పాలి ఇప్పుడు ఆయన చెప్పాలి కూడా జాతకం. చెప్పాల్సి అసలు వస్తుంది. ఇన్ని వివాదాలు అదే ఎందుకొస్తున్నాయి ఆయన అదే జాతకంలో అని. చెప్తున్నాను. కానీ ఆయన త్రిదండం అని చెప్పుకుని ఆ దండాన్ని ఒకటి పట్టుకుని ఆయన కాషాయ వస్త్రంలో మొత్తం నడక అంతా అదే ఉన్నప్పుడు అంటే భగవత్ స్వరూపంగా మనం భావించి ఆయన దగ్గరికి అందరూ భక్తులు వస్తుంటారు. అటువంటి వాణి యొక్క వాక్లో నుండి ఒక స్టేజ్ మీద ఇటువంటి ఆయన ఒక సంవత్సరం మనం యానివర్సరీ ప్రోగ్రామ్స్లో ఇవన్నీ జరిగాను విన్నాను నేను 6వ తారీఖు నాడు. అవును. సో అటువంటి ప్లేస్లో ఆయన విష్ణు శివుడు వేరు అనే తత్వంతో ఆయన మొదటి నుంచి శివద్వేషిగానే మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాము. సో ఈ రకంగా మాట్లాడటం అనేది ఆయనకి అది సరైనది కాదు. కదా! ఏదో శిష్యులు సరదా మాట్లాడే వేరే సంగతి, లేకపోతే మైక్ తీసి పక్కన పెట్టి ఏదో మనతో సరదాగా మాట్లాడుతూ అది వేరు. ద్వైతం గురించి మాట్లాడాను, నేను విష్ణు స్వరూపం అయినా నువ్వు శివస్వరూపం నాకు ఇలాగ ఏదైనా హాస్యాస్పదంగా మాట్లాడారంటే అది వేరే. కానీ అదే పనిగా అంటే నోరు జారి మాట్లాడారా అంటే అది కూడా కాదు. కాదు. అలాగని పొరపాటున మాట్లాడేశారా అంటే అది కూడా కాదు. ఆ యొక్క సబ్జెక్ట్ని తీసుకుని విశేషంగా ఆదిశంకరాచార్య వారి యొక్క సబ్జెక్ట్ని తీసుకుని ఆయన విష్ణు స్వరూపం, విష్ణు యొక్క అంశము అన్నట్టుగా చెప్పుకుంటూ ఈ 4 పీఠాలు ఆయన ద్వారా జరగలేదని చెప్పి, స్థాపన జరగలేదని చెప్పి ఒక మాట అనేసి శివతత్వంలో ఉన్న చాలామంది యొక్క మనోభావాల మీద ఒక విపరీతమైన ద్వేషం పెంచేటట్టుగా అంటే ఆయన మీద ద్వేషం పెరిగేటట్టుగా కరెక్ట్. చేశాడని నాకు అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే మేము ఇందాక నేను చెప్పాం మొదట ఆరంభంలో
సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. అలాగే నారాయణం సమారంభం అంటే ఒకటి శివుడి గురించి మనం చెప్తున్నాం, విష్ణువు గురించి కూడా మనం చెప్తున్నాం. మా గురు పరంపరలో శివుడికి విష్ణువుకి పెద్ద వ్యత్యాసం లేదు మనకు. ఇలా మా గురువులు మాకు నేర్పారు. మా గురువుగారు అంపోలు రుద్రకోటి శర్మ గారు ఇదే మాకు నేర్పారు. ఓకే, గురు పరంపరలో ఉంటే నాయన ఇది చదవాలి మన శ్రీ విద్యల విధంగా. అలాంటిది ఆయన ఆ స్థాయిలో ఉండి ఆ ఇద్దరికి తేడా ఉంది అనే భావంతో బయట చెప్పడం అన్నది అది కరెక్ట్ కాదు. అది ఏమాత్రం మనం ఏకీభవించవలసిన విషయమే కాదు. దానికి అలా చెప్పడానికి ఏమైనా కారణాలు ఉంటే అలా చెప్పేసి ఊరుకోకుండా దాని అంతరార్థము వివరణ అంతా విశేషంగా చెప్పగలిగితే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదే కారణమా, సరే దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం, మనం ముందుకెళ్ళచ్చు. జస్ట్ ఒక 4 మాటలు అనేసి ఈ పీఠాన్ని ఆయన స్థాపించలేదు, దానికంటే ఇంకా రకరకాలుగా ఆయన గురించి మాట్లాడి చేసేదంటే అలా అక్కడ ఆపేయకుండా, అంటే ఆయన అంటే నాకు ద్వేషం లేదండి బాబు, గొప్ప వ్యక్తి మనకెందుకు ద్వేషం లేదు, అలాగే ఆయనతో మనం గొడవపడే పరిస్థితి కూడా కాదు. ఈయన ఆదిశంకర్ అవుతా అనుకుంటున్నాడా ఏంటి? ఈయన ఆదిశంకరాచార్యులు అవుదాం కాదు. ఇప్పుడు ఈయన ఇది ఒకటే కాదండి, చాలాటి వివాదాల్లో ఇలాంటి మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. ప్రతిసారి ఏమవుతుందంటే మన దాంట్లో కూడా మనకి ఏమవుతుందంటే ఇది అంటే మీరు ఆ కోణంలో ఆలోచించారు నాకు తెలియదు కానీ ఈ యుద్ధము ఈ కొట్లాట్లు ఇటువంటి మాటలు జరుగుతున్న సమయంలోనే మూడో వ్యక్తి వచ్చి మన మధ్య చేరడం జరుగుతుంది, మనని విభేదాలు చేయడానికి అవకాశం ఉంటుంది. డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేది బ్రిటిషర్స్ కాలంలో ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ భయపడుతున్నాం, ఆదివారం చూస్తే భయపడుతున్నాం, శుక్రవారం చూస్తే భయపడుతున్నాం. మీకు అర్థమైపోయింది నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఈ రెండు చూసి భయపడుతున్నప్పుడు ఎప్పుడు అవకాశం వస్తుందా మన మీద మధ్యలో ఒక బ్రేక్ చేసి విడదీసి ముందుకు ఎలా వెళ్దామనే ఆలోచనలో వాళ్ళు ఉంటుంటే, ఇప్పుడు ఈయనే స్వయంగా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే, ఎందుకంటే దీని గురించి మనం వివరంగా ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు నేను మాట్లాడే శక్తి నాకు లేదండి. నిజం చెప్పాలి, మా గురువు గారు గురు పరంపర ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి అలా కూర్చున్నారంటే ఆయన ముందు అంతకంటే గొప్పగా చెప్పగలరు. సమ్మక్క సారక్కల్ని కూడా అవమానించాడు, అదొక వ్యాపారం అంటాడు. మరి ఈయన సమతామూర్తిని పెట్టుకొని చేస్తుంది ఏంటంటే టికెట్ వసూలు చేసి ఈయన చేసేది డబ్బు ఎక్కడైతే వసూలు చేస్తున్నా వ్యాపారమేనండి రకంగా చెప్పాలంటే. ఇప్పుడు మన భక్తితో ఏదైనా మనం ఇస్తున్నాం అంటే అది వేరే సంగతి. డైరెక్ట్ టికెట్ వసూలు చేస్తున్నాడు. రకమైన దాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం ఆయన చేస్తున్న వ్యవహారం కింద అది కనబడుతుంది తప్ప అఫ్ కోర్స్ నేను ఇప్పటివరకు వెళ్ళలేదండి ఆయన దగ్గరికి. అక్కడ అఫ్ కోర్స్ 2-3 అకేషన్లో ఆయన నేను కలిశాను. బట్ ఈ యొక్క సమత ఏది ఉందో అక్కడికైతే నేను వెళ్ళలేదు. అప్పుడే నేను దగ్గరలోనే ఉంటాను, ఓఆర్ఆర్ దగ్గరలోనే మా ఉండేది కూడాను. బట్ ఎప్పుడు అక్కడ వెళ్ళలేదండి. బట్ ఏంటంటే ఆయన దానికి డబ్బులు వసూలు చేసి అందరి దగ్గర ఆ ప్రోగ్రామ్ అన్నిటికీ చూపించడానికి, ఆ శిల్పాలు చూపించడానికి మీరు చెప్తుంటే కాకుండా చెప్పిన విషయాలేనండి. సో అదొక రకంగా మళ్ళీ మీరు చెప్పిన సమ్మక్క గురించి ఈ రకంగా మాట్లాడారు. మొన్న చూసాం కదండి, అయ్యో మన కుంభమేళా సరహాలో జరిగే అంత గొప్ప జాతరని నువ్వు వ్యాపారం అంటావు, లేదంటే వాళ్ళు దేవతలా అంటావు, ఏంటండి అసలు? స్వయంగా మన ముఖ్యమంత్రి గారు వెళ్తుంటారు, మన మినిస్టర్స్ వెళ్తుంటారు, కొన్ని కోట్ల రూపాయలు నమ్మి వెళ్తారు. ఆ బరువు తగ్గట్టుగా బెల్లం బంగారం చెప్పి ఇస్తారు. అదొక భక్తి అండి, అది పావనండి. ఇప్పుడు ఏం లేదు, మనకు హిందూ సంప్రదాయంలో ఏంటంటే చెట్టుకి మొక్కుతాం, రాయికి మొక్కుతాం, అలాగే విశ్వసర్పమైన నాగ దేవతను మనం పూజిస్తాము, మీరు అన్నాడు కోతిని అంటే మనం ఆంజనేయ స్వామిని పూజిస్తాము. దేన్ని వదలట్లేదండి, ప్రకృతిలో దొరికే ప్రతి చెట్టుని పూజిస్తామండి. మరి వృక్షాన్ని ఎంత అద్భుతంగా పూజిస్తాం, మనకి మర్రి చెట్టుని, వేప చెట్టుని, అలాగే రావి చెట్టుని, అన్నిటిని పూజిస్తామండి. అంతగా మనం పూజించే పరిస్థితి తెలుసుకుని ఇవన్నీ ఆయన తెలియని విషయాలే కాదండి. మాంసం తినేవాడు పంది అంటాడు, కుక్క అంటాడు, అసలు ఆయన నోటికి హద్దు పద్దు లేకుండా మాట్లాడతాడు. ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అంటే మీరు అన్నట్టుగా ఆయన డే టు టైం చూసి నా జాతకం చూడాలి. ప్రస్తుతానికి దాన్ని ప్రిపేర్ అయ్యి రాలేదు, జాతకం చూసి రాలేదు. మీరు ఈ ప్రశ్న అడుగుతారు నాకు తెలియదు, నేనే సరదాగా ఒకసారి వచ్చి కలుద్దాం మిమ్మల్ని అనుకున్నాను. మీరు ఈ ప్రశ్నలు అడిగారు, సంధించారు, బాగానే ఉంది. కానీ ఏదైనా ఇలా వివాదాస్పదమైన మాటలు మాట్లాడడం ఒక స్టేజ్ మీద మైక్ పట్టుకుని అటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప వ్యక్తి అంటున్నాను, చిన్న వ్యక్తి చిన్న వ్యక్తి నేను అనే అంత గొప్పవాడిని కాదు, నిజంగా చెప్పాలని అంత గొప్పవాడిని కాదు. బట్ ఏదో శాస్త్రం కొద్దిగా తెలుసు, జ్యోతిష్యంలో కొంచెం ముందు ఒక అడుగు ముందు వేసాను, గురువుల యొక్క ఆశీస్సులతో ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి సరే నాకు తెలిసిన 2-3 విషయాలు మీరు అడిగారు కాబట్టి చెప్పడానికి వచ్చాను తప్ప ఆయన్ని కించపరిచేది గొప్పవాడిని కాదు. కానీ ఇలాగా శివత్వం వేరు, వైష్ణవ స్థితి వేరు అన్ని వేరు రకాలుగా మాట్లాడి ఇద్దరి మధ్య విభేదాలు తీసుకునే పరిస్థితి కానీ చేస్తే మాత్రం ఈ ఇద్దరి మధ్య ఇంకో మూడో వ్యక్తి దొరే అవకాశం ఉంది. దీనివల్ల దేశానికే నష్టం అవుతుంది. ఇప్పుడు చతురామ్నాయ పీఠాలు ఉన్నాయి, వారు స్థాపించినవి, ఆదిశంకర్లు పాటించినవి, వాటిని అవమానించినట్టే కదండి. ఇప్పుడు ఈ దేశ ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి అవి ఒక పెట్టని కోటలు. అవి
ఎందుకంటే మేము ఇప్పుడు గురు పరంపరలో చెప్పుకుంటాం కదా ఇవన్నీను. ఆ, చెప్పుకుంటే ఇప్పుడు వీళ్ళు గురు పరంపరలో ఉన్న వాళ్ళందరూ చేస్తుంది కరెక్ట్ కాదని ఆయన చెప్తున్నట్టు అర్థం. అంతే కదండి. అది చాలా పెద్ద విషయం అండి. పంచాయతీలు మూలాల్లోకి తెలియదు వెళ్తే. అంటాడు. ఉమ్. నిజంగా అసలు లేదండి. ఇప్పుడు ఆయన చాలామంది ఖండిస్తున్నారు గానీ, ఖండించడం ఎలా ఉండాలంటేనండి, ఒక మారు ఆయన ధైర్యంగా ఆయన ముందెళ్ళి మాట్లాడే శక్తి Yes. లేదండి చాలామందికి. ఎస్. తర్వాత మన దాంట్లో కూడా చాలా గొప్ప వ్యక్తులు, మన ఆంధ్ర రాష్ట్రం ముద్దుబిడ్డలు నలుగురున్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు. వాళ్ళు మాట్లాడాలి అలాగే నిజంగా. గరికపాటి గారు ఉన్నారు. అవును. అలాగే మనం చూసుకుంటే షణ్ముఖ శర్మ గారు ఉన్నారు. ఎస్. ఇటువంటి గొప్ప వ్యక్తులు, ముద్దు బిడ్డలు మనం ఆంధ్ర రాష్ట్రానికి అవును, అవును. భగవంతుడు మనకి ఇచ్చాడు. అవును. అటువంటి ముద్దు బిడ్డలు చక్కగా ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వాటిలో వాళ్ళు స్పందించాలని ప్రయత్నం చేయరండి. ఎందుకు చేయరంటో నాకు తెలియదు కానీ స్పందించరు వాళ్ళు ఎక్కువగాను. కానీ అటువంటి బిడ్డలు ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర అన్న తెలంగాణ అన్న అంతా ఒక ఒకటే అనుకోండి. తెలుగు- అంత తెలుగు వాళ్ళే కాబట్టి అవును, తెలుగు అవును. రాష్ట్రాల్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎన్నో విషయాలు మనకు చెప్తారు. కానీ ఎక్కడ ఒక ప్రవచనంలో కానీ ఒక మాటలో కానీ మాట దొల్లి పొరపాటున మాట్లాడడం అనేది జరగదండి. వాళ్ళకి. అవును. ఏ విషయం మాట్లాడో ఆ విషయం చక్కగా ఎంతో విశ్లేషంగా విశేషంగా చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు వీళ్ళు.